ప్రైజ్ లార్డ్. ఏదైనా వాగ్దానము కీర్తనలు 32:8. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడి దినము ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, ఆయన మనకి ఉపదేశం చేస్తారంట, మనల్ని ఆయన యొక్క కృపచేత నడిపిస్తారంట, ఆయన మనకి బోధిస్తారంట, మన యందు దృష్టి ఉంచి మనకి ఆలోచన చెప్తారంట. మనమందరము కూడా కోరుకునేది, ఆశపడేది, ఆయన వైపు చూసేది అందుకే కదండి. దేవుడు మనతో మాట్లాడాలి, మనల్ని ఎంతగానో నడిపించాలి, మన యందు ఆయన దృష్టి ఉంచి మనకి తోడై ఉండాలి అని మనమందరము కోరుకుంటూ ఉంటాం. కాబట్టి నీ దినమున ఆయన సెలవిస్తూ ఉన్నారు. దేవుడు వాగ్దానం ఇచ్చి నడిపించిన దేవుడు. ఆనాడు అబ్రహాముకి, మోషేకి, అలాగే నేను అనేక మందికి ఆయన నడిపించారు, ఆయన సహాయం చేశారు. ఆయన ఎలాగైతే మరి ఆ వారికి నడిపించారో అలాగే మనల్ని కూడా నడిపిస్తారు అంటూ ఉన్నారు. దేవుడు చెప్పిన మాట వారు విన్నారు కాబట్టి వారి యొక్క జీవితములో ఆశీర్వాదకరమైన జీవితము వారి యొక్క పొందుకున్నారని మనకి వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మనము ఏమి చేయాలి అంటే, దేవుడు చెప్పిన మార్గములో మనము నడవాలి. ఆయన మనకి ఏదైతే బోధించారో అవన్నీ కూడా మన జీవితాలలో చేయాలి. అప్పుడే మన యొక్క కుటుంబాలకి మనకి ఆశీర్వాదం ఉంటుంది. ఆనాడు అబ్రహాముకి దేవుడు చెప్పినప్పుడు దేవుడు తూచా తప్పకుండా అన్నీ చేశారు. కాబట్టినే ఆశీర్వాద కారకుడుగా ఆయన ఉండి ఆయన యొక్క కృపను పొందుకున్నారు. అలాగే మనము కూడా నడిచి మన యొక్క జీవితాలలో ఆయన ఇచ్చు బహుమానము, కృప, ఆయన దీవెన మనము పొందుకోవాలని ఈ దినము దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోనే యెహోవా యందు నమ్మిక ఉంచు వానికి కృప ఆవరించుచున్నది, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించడి, ఉల్లసించడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయడి. అవునండి, మన జీవితాలలో ఎప్పుడైతే నమ్మిక ఉంచి ఆయన మాట శ్రద్ధగా వింటామో అప్పుడు మన జీవితాల్లో సంతోష, సమాధానము, మరి ఎంతో ఆనందము కలిగి ఉంటామని మరొకసారి దేవుడి దినమున మాట్లాడుతూ ఉన్నారు. మరి మన యొక్క జీవితాలు అన్నాడు అబ్రహాము, మోషే ఎలాగైతే దేవుని మాట విని కృప పొందుకున్నారు, అలాగే మనము కూడా ఆయన మాటని విని ఆయన కృప పొందుకోవాలని దినమున ఆయన మరి వాగ్దానముతోనూ వాక్యముతోనూ మాట్లాడుతున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన బహుమానము మీకు అనుగ్రహింపబడును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరాస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఎంత గొప్ప దేవుడవయ్యా. అయ్యా నాయన, నమ్మిక కలగజేసేవారు మీరు, విశ్వాసాన్ని వృద్ధి కలగజేసేవారు మీరు, మా క్రియలకు నాయన ప్రతిఫలం ఇచ్చేవారు మీరు. నా ప్రభా, అన్నిటికన్నా మాకు ఆశ్రయ దుర్గముగా, మాకు ఎల్లప్పుడూ కూడా మీ యొక్క కృపను మాకు అనుగ్రహించే దేవుడుగా మీరు ఉన్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, వారికి కావాల్సిన ప్రతిఫలము దయచేయండి. అలాగే మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యము, వారు చే పనులు, అలాగే నేను వారి చదువులు, వారి యొక్క ఉద్యోగాలు అన్నిటికీ తోడై ఉండండి. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి అయ్యా. అయా నాయన, 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లు ప్రయాణం చేస్తూ ఉండగా సుఖమైన ప్రయాణమును, నాయన సురక్షితమైన ప్రయాణమును దయచేయండి. నా ప్రభు నాయన, ఎవరికి ఎటువంటి వైరస్ నాయన తగలకుండా సహాయం చేయండి నా ప్రభు. అలాగే నాయన, ఈ యొక్క చలి నాయన, మంచు ఏ బిడ్డలని బాధించకుండా సహాయం చేయండి. బిడ్డల్ని, ముసలివారిని,
అందరినీ జ్ఞాపకం చేసుకోండి, ఆరోగ్యం పరచండి నా ప్రభు. అట్లాగే బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు నాయన కోలుకోవడానికి సహాయం చేయండి నా ప్రభు. నాయన సువార్థికులకి తోడై ఉండండి. అలాగే నాయన మీ యొక్క పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డని విశ్వాసిని జ్ఞాపకం చేసుకోండి, వారి పరిచర్యని దీవించండి, ఆశీర్వదించండి. నాయన మీ పరిచర్య కొరకు అనేక మంది గుప్పలు విప్పి నాయన మీ యొక్క పరిచర్యకి నాయన వారి యొక్క వంతు నాయన వారు ధారాళముగా ఇస్తుండగా వారికి రావాల్సిన ప్రతిఫలం వారికి దయచేయమని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండి సహాయం చేస్తున్నందుకు నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.